దేవుని యొక్క వాక్యంలో నుంచి రెండవ రాజుల గ్రంథంలో నుంచి కొన్ని పాఠాలని మనం నేర్చుకుందాం. ద బుక్ ఆఫ్ సెకండ్ కింగ్స్ చాప్టర్ 4 verses from 38 to 41. The title of the lesson is డెత్ ఇన్ ద పాట్. కుండలో విషం ఉంది అనేది మనం అక్కడ చూస్తాం. ఇక్కడ ఏం జరిగిందంటే భయంకరమైన కరువు దినాలు. దెర్ వాజ్ అ గ్రేట్ ఫెమైన్. ఇక్కడ మరొక విషయాన్ని, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే థింగ్స్ ఆర్ వెరీ ఇంట్రికేటెడ్. పరిస్థితులన్నీ కూడా చాలా సున్నితంగా మారిపోయాయి. సో మెనీ థింగ్స్ ఆర్ బికమ్ సబ్టల్ అండ్ పీపుల్ ఆర్ వెరీ కన్ఫ్యూజింగ్. The disciples used to do lot of versatile, but they are not doing anymore. ఎవరు కూడా స్పష్టంగా మాట్లాడలేని పరిస్థితి. పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు టాక్ ఆర్టికులేటెడ్ అండ్ వెరీ కన్ఫ్యూజింగ్. దే కుడ్ నాట్ ఏబుల్ టు డెమాన్స్ట్రేట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. పరిస్థితులన్నీ చాలా తారుమారుగా ఉన్న టైంలో ఎలీషా తన శిష్యులకి ఏం చెప్పాడంటే, మీరందరూ వెళ్ళిపోయి అడవిలోకి వెళ్ళిపోయి మీకు ఎవరెవరికి ఏ ఆహారం దొరుకుద్దో కోసుకొని రండి అని చెప్తాడు. అప్పుడు శిష్యులందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారంటే అరణ్యంలోకి వెళ్ళిపోతారు. అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి దొరికినటువంటి ఆహారాన్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇలా తీసుకొచ్చే క్రమంలో ఏమైందంటే ఒకడు, జాగ్రత్త వినాలి, సో హీ సెంట్ ఆల్ ద డిసైపుల్స్ టు గో అండ్ గెట్ ద ఫుడ్ ఫ్రమ్ ద ఫారెస్ట్. అయితే ఒకడు కోరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. సో హీ బ్రాట్ ఎవ్రీథింగ్ అండ్ హీ కట్ ద పీసెస్ అండ్ పుట్ ఇన్ టు ద పాట్ విత్ మిక్సింగ్ ఆఫ్ ద స్టూ. మాంసంలో ఏం చేశాడనమాట, వీటన్నిటినీ కలిపేశారు. ఇక్కడ జరిగినటువంటి సంగతి మనం ఆలోచించినట్లయితే, ఒకడు కోరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక, వితౌట్ ప్రాపర్ అండర్స్టాండింగ్, వితౌట్ నోయింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద బ్రాంచ్. గుణమెరుగక అనే దాన్ని మనం చాలా క్లిష్టమైన పరిస్థితి. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రికేట్ సిచ్యువేషన్ ఆఫ్ ద డిసైపుల్. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే వీడు తీసుకొచ్చి ఏం చేశాడు, ముక్కలన్నీ కూడా కట్ చేసి తీసుకెళ్ళి ఉడుకుతున్న దాంట్లో పడేశాడు. ఏం చేశాడు, ఉడుకుతున్న దాంట్లో పడేశాడు. దాంతోపాటు మొత్తం కూడా ఉడిగిపోయింది కూర. అప్పుడు ఏం జరిగింది, అంతా అయిపోయిన తర్వాత అందరూ కలిసి చక్కగా తినాల్సినటువంటి కూరకుండా విషం కుండా అయిపోయింది. మీకు అర్థమవుతుందా? హీ మేడ్ పాయిజనింగ్ ఎవ్రీ వన్స్ హంగర్. So everybody was excited to eat because the food was very delicious. So what happening? The disciple doesn't have any kind of insightful, లోతుగా ఆలోచించలేకపోయాడు. నేను ఏం చేస్తున్నానో తెలుసుకోలేకపోయాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. A single foolish decision or act of disobedience leads to tragic consequences or death. ఇది చాలా ప్రాముఖ్యమైనది. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనిస్తే, నా జనులు జ్ఞానము లేని వారిని నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు, గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, my people are destroyed for lack of knowledge. You understand? Lack of knowledge. జాగ్రత్త వినండి. lack of knowledge అంటే జ్ఞానము లేకపోవటం వలన అని ఇక్కడ రాయబడి ఉంది.
జ్ఞానం ఎలా వస్తుంది? జ్ఞానం ఎలా వస్తుంది? చదువుకుంటే జ్ఞానం వస్తుందా? లైబ్రరీకి వెళ్ళి కూర్చుంటే బుక్స్ చదివితే జ్ఞానం వస్తుందా? జాగ్రత్త వినాలి. అది ఇట్స్ ఎ మెటీరియల్ విజ్డమ్. కానీ ఇక్కడ మనకు కావాల్సింది దైవ సంబంధమైన జ్ఞానం ఉంటే లోక సంబంధమైనటువంటి జ్ఞానం పెద్ద లెక్క కాదు మనకి. అసలు జ్ఞానం ఎలా వస్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫియర్ ఇన్ గాడ్, దెన్ ఆటోమేటికలీ యూ విల్ గెట్ ద విజ్డమ్ ఫ్రమ్ గాడ్. సో వై పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద బ్లెస్సింగ్స్, గెట్ ద విజ్డమ్, బికాస్ దే డు నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ ఇన్ గాడ్. మిగతా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో వాడికి అనవసరం. వీడికి అది దొరికింది చేతికి, అది ఎలాంటిదో ఏంటో, అది పట్టుకోవటం వల్ల వచ్చే ప్రమాదం ఏంటో, దాని పర్యవసానం ఏంటో అనేది ఆలోచించలా. అండర్స్టాండ్? ఏ సింగిల్ ఫూలిష్ డెసిషన్, ఇట్ లీడ్స్ ట్రాజిక్ కాన్సిక్వెన్సెస్. ఒక్కడు 30 మంది పైగా ఉన్న ప్రవక్తలను చంపడానికి ప్రయత్నం చేశాడు. ఏంటో ఇవాళ కూడా చాలా మంది పీపుల్ ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ ఫూలిష్ డెసిషన్స్, రాంగ్ ఫ్రెండ్షిప్స్, రాంగ్ టీచింగ్స్, రాంగ్ హ్యాబిట్స్, రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్, చెడ్డ స్నేహితులు, అబద్ధ బోధలు, చెడు అలవాట్లు, చెడు వ్యక్తుల ప్రమేయం. ఇగ్నోరెన్స్ కెన్ బికమ్ డెడ్లీ. ఇది చాలా ప్రమాదకరమైనవి. అయితే ఇప్పుడు ఏమైంది? ఇంతకీ వంట అయిపోయింది, అందరూ కూర్చున్నారు తినటానికి. వంట అయిపోయింది, అందరూ కూర్చున్నారు తినటానికి. 40వ వచనం, తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా కుండలో విషం ఉంది, ఓ మ్యాన్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ గాడ్, దేర్ ఇస్ ఎ పాయిజన్ ఇన్ ద పాట్, దేర్ ఇస్ ఎ పాయిజన్ ఇన్ ద కర్రీ. ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. డౌన్ఫాల్ డిడ్ నాట్ హ్యాపెన్ ఇన్ వన్ డే. పతనం అనేది ఒక్క రోజులోనే రాదు. నాశనం అనేది ఒక్కసారి రాదు. నేను దాదాపుగా ఇప్పుడు 36-37 సంవత్సరాల నుంచి క్రీస్తు సంఘాల్లో రకరకాల వ్యక్తుల్ని చూసుకుంటూ వచ్చాను. నేను చాలామంది డౌన్ఫాల్లోకి వచ్చారు. ద డేంజర్ వాజ్ డిస్కవర్డ్ టూ లేట్. వీళ్ళు అందరూ తిన్నట్టయితే చచ్చిపోదురు. కూరలో విషం ఉన్న సంగతి తిన్న తర్వాత కానీ తెలిసింది. when the people began to eat, when the people began to taste it, వాళ్ళు ఎప్పుడైతే రుచి చూడటం ప్రారంభించారో ఆటోమేటిక్గా, అంటే ద డౌన్ఫాల్ డిడ్ నాట్ హ్యాపెన్ ఇట్ వన్ డే అండ్ ద డేంజర్ వాజ్ డిస్కవర్డ్ టూ లేట్. కొన్నిసార్లు ఆలస్యంగా వెలుగులోకి వస్తాయి కొన్ని విషయాలు. అందులో శాంసన్ కంటిన్యూట్లీ కాంప్రమైజ్డ్. అందులో ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల గురించి చదువుకుందాం. ఒకటి సౌలు, ఇంకొకటి సంసోను. ఇక్కడ వీళ్ళిద్దరి విషయంలో ఒకటేమో రాంగ్ రిలేషన్షిప్ అనమాట శాంసన్ చేసింది, ఇంకోటి లస్ట్, మూడోది ప్రైడ్, నాలుగోది డిజోబీడియన్స్, ఐదోది కేర్లెస్నెస్ విత్ హిస్ కాలింగ్. చెడు స్నేహాలు, ఆశ, గర్వం, అవిధేయత, నేను బలవంతుడులే, నేను ఏం చేసినా చెల్లుద్దులే, కేర్లెస్. ఇవి చాలా ప్రమాదకరమైన ఉండేవి. ఇవి చాలా డేంజరస్. ఇవి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి, చాలా చాలా ప్రమాదకరమైనవి. సంసోను బలవంతుడే కానీ, బట్ పవర్ వితౌట్ డిసిప్లిన్. పవర్ ఉంది కాదంట్లా, ఈ పవర్కి డిసిప్లిన్ లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. పవర్ వితౌట్ డిసిప్లిన్. ఇగ్నోరింగ్ కమిట్మెంట్ టు గాడ్ లీడ్స్ టు స్పిరిచువల్ రూన్.
కమిట్మెంట్ సరిగా లేదు దేవునితో. ఇది నేను ఎప్పుడు చెప్తా ఉంటానండి, రోజు ప్రతి చోటకి వెళ్ళి నేను చెప్తానే ఉంటాను ప్రసంగాల్లో. దైవ సేవకుడు అనే వాడికి కమిట్మెంట్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ అంటే నిన్ను దేని కొరకైతే దేవుడు పిలిచాడో అదే పనిలో నువ్వు కొనసాగాలి, అదే పనిలో నువ్వు ముందు కొనసాగాలి. మనకి సాతానుడు అనేక రకాలుగా అనేక అవరోధాలు కల్పించి దేవునిలో నుండి వేరు చేసి దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపు నుండి దూరం చేయటమే ఆయన యొక్క ఉద్దేశం. కనుక దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపు అనే దాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఇక్కడ చూడండి, అవర్ స్ట్రెంగ్త్ అంటే మన యొక్క బలం, వెదర్ ఇట్స్ ఇంటెలిజెన్స్, టాలెంట్, ఇన్ఫ్లుయెన్స్ ఆర్ క్రియేటివిటీ మస్ట్ బి సరెండర్ టు గాడ్. నీకు జ్ఞానం ఉన్నా, తెలివితేటలు ఉన్నా, ఇతరులను నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నా, ఏం చేసినా యూ హ్యావ్ టు సరెండర్ టు గాడ్. అంటే దేవునికి యూ హ్యావ్ టు సబ్మిట్ టు గాడ్. అదే చెప్తున్నాను, ఆ సబ్మిషన్ అనేది ఉండాలి. వితౌట్ సబ్మిషన్ అసలు గాడ్ వోంట్ యాక్సెప్ట్. నీకు నువ్వుగా నాకు నేనుగా వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, యామ్ ఐ లెట్టింగ్ మై డిజైర్స్ డిక్టేట్ మై డైరెక్షన్? ఎంతసేపు నా కోరికలు, నా ఆశలు ఇవే నన్ను నడిపిస్తున్నాయా, ఇవే నన్ను నియంతగా నడిపిస్తున్నాయా అనేది మనం క్వశ్చన్ వేసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచనలు మనం తెలుసుకోవాలి, దేవుని యొక్క ప్రణాళికలు మనం తెలుసుకోవాలి. గుడ్ ఇంటెన్షన్ డు నాట్ ప్రొటెక్ట్ us ఫ్రమ్ ద డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ఇఫ్ యూ డోంట్ నో ద సోర్స్. మనకి మంచి ఆలోచనలు ఉండొచ్చు, మంచి అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఆ మంచి అభిప్రాయాలు, మంచి ఆలోచనలు మనం తీసుకునే చెడు నిర్ణయాలను నుండి మనల్ని తప్పించవు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది, ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు దారి తీయును. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. యథార్థంగా ఎవడైతే సేవ చేస్తాడో వాడిని చూసి ఎవడైనా భయపడతాడు. సౌలు గురించి మనం ఆలోచించినట్లయితే, సౌలుకి మంచి ఇంటెన్షన్సే ఉన్నాయి, కానీ వాడు ఏం చేశాడంటే, సౌలు తాను చేయకూడనటువంటి పని చేశాడు. ఏం చేశాడు చూద్దాం. 1వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు. ఎన్ని రోజులు ఎదురు చూశాడు సౌలు సమూయేలు కోసం? 7 రోజులు. జాప్తంలో ఎన్ని రోజులు అమ్మ చెప్పాలి? ఎన్ని రోజులు ఎదురు చూశాడు సమూయేలు కోసం సౌలు? 7 రోజులు. అప్పటికీ సమూయేలు రాలా. జాగ్రత్తగా వినాలి, సమూయేలు అప్పటికి ఇంకా రాలా. సమూయేలు రాకపోయేసరికి సౌలు ఏం చేశాడంటే, సౌలు చేసింది మంచి పనేనా? సౌలు చేసింది మంచి పని కాదు. బలర్పించవలసింది ఎవరు? సమూయేలు. బలర్పించింది ఎవరు? సౌలు. 11వ వచనం. సమూయేలు వచ్చేసాడు. సమూయేలు వచ్చేసి ఏమన్నాడు? వెరీ గుడ్, నేను రాకపోయినా నేను వచ్చేసరికల్లా మంచి పని చేశా, వెరీ గుడ్. షేక్ హ్యాండ్ ఇచ్చాడా? లేదు. ఏమన్నాడు? సమూయేలు అతనితో, అరే నువ్వు చేసిన పని ఏంటి? వాట్ యు హ్యావ్ డన్? నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు బలర్పించాల్సింది ఎవరు? నేను. మరి నువ్వేం చేస్తున్నావు? బలర్పించావు. ఏంట్రా నువ్వు చేసిన పని అన్నాడు. అందుకు 12వ వచనంలో ఏమన్నాడు తెలుసా? ఐ థాట్ అన్నాడు. జాగ్రత్తగా వినండి. ఏమన్నాడు? ఐ థాట్. ఫిలిస్తీన్ల దగ్గరికి జనులు వెళ్ళిపోతారేమో అని అనుకొని, నువ్వు రావటం ఆలస్యం అయిపోతే జనులందరూ ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోతారేమో అని అనుకొని నేనే తెగించి సాహసించి బలర్పించా అన్నాడు. అప్పుడు సమూయేలు ఏమన్నాడు తెలుసా? 13వ వచనంలో, యూ హ్యావ్ డన్ ఏ ఫూలిష్ థింగ్.
అది ఏమన్నాడు? యూ హ్యావ్ డన్ ఏ ఫూలిష్ థింగ్. నాకు ఇప్పుడు 37 సంవత్సరాల సేవలోకి వచ్చి ఇప్పుడు ఏ ఒక్క ఇతర రాష్ట్రాల వాళ్ళు నువ్వు చేస్తుంది వెర్రి పని అని అనిపించుకోవాలా. ఇంకా నేను చచ్చిపోయే వరకు కూడా అనిపించుకోను. నేను ఎర్రి పనులు అని అనకూడదు, ఎర్రి పనులు అనిపించుకోకూడదు. మనం నువ్వు చేసేది ఎర్రి పని అని అనకూడదు. అందుకని ఒక పని ప్రారంభించేటప్పుడు 100 సార్లు నేను కూర్చొని లెక్కలేసుకుంటాను. ఓహో, ఇది చేస్తున్నాను, దీనివల్ల ఏమవుతుంది, కాన్సిక్వెన్స్ ఎలా ఉంటుంది, దీని ఫలితం ఎలాగుంటుంది, నవ్వుల పాలైపోతానా లేకపోతే నిందల పాలైపోతానా, ఆగిపోద్దా, నా పరిస్థితి ఏంటి అని 100 ఆలోచించుకొని అందులో దిగుతాం. ఈ కుండలో విషయం ఉంది అని అనగానే వెంటనే కూరంతా పారబోసాడా? జాగ్రత్తగా, కూరంతా పారబోసాడా? అప్పుడు ఎలీషా ఏం చేశాడు? 41వ వచనం, అతడు కొంత పిండి తెమ్మని వారు తేగ కొంత పిండి తీసుకొచ్చి ఏం చేశాడు? అందులో కలిపేసేసాడు. వెంటనే ఏమైపోయింది? అదంతా, ఆ విషయం అంతా ఏమైపోయింది? వెరిగిపోయింది. ఒక్కడు చేసిన పనికి 30 మంది పైగా చచ్చిపోయేవాళ్ళే. God commanded that nothing be taken from Jericho because everything ungodly was there. దేవుడు ఏం చెప్పాడంటే ఇశ్రాయేలీయులందరికీ, మీరు యెరికోను చుట్టుముట్టడానికి వెళ్ళినప్పుడు, యెరికోను చుట్టుముట్టేటప్పుడు మీరు అందులో నుంచి ఏమీ తేవద్దు. ఎందుకంటే యెరికో పట్టణంలో ఉన్నదంతా కూడా శపించబడినది. శపించబడిన దాంట్లో అంటే యెరికో పట్టణం అంతా శపించబడింది. అందులో నుంచి ఏమీ కూడా తీయకూడదు. యూ షుడ్ నాట్ టచ్ ఎనీథింగ్ ఫ్రమ్ జెరికో. శపించబడింది అదంతా. కానీ ఆకాన్ అనేవాడు ఏం చేశాడు? అందులో కొంత ఆశించి తీసుకొచ్చి ఏం చేశాడు? డేరాలో దాచుకున్నాడు. ఏం చేశాడు? డేరాలో దాచాడు. కొంత తీసుకొచ్చి దాచుకున్నాడు. కొంత ఆశించి. యెహోషువ గ్రంథం 7:21 దొరికిపోయాడు ఆకాను. 21వ వచనంలో ఎందుకు ఈ పని చేశావంటే ఏమన్నాడు తెలుసా? నేను దానిని చూచినప్పుడు ఆశించి. ఏం చేశాడు? ఆశించి. when I saw in the plunder a beautiful robe from Babylonia. నేను అందులో చూడగానే కొంత ఆశించి I coveted them and took them. అది శపించబడింది. ఆ శపించబడిన దాంట్లో నుంచి ఏది కూడా తీయకూడదు. శపించబడిన దాంట్లో ఏది అంటుకోకూడదు. అది శపించబడింది, దాని జోలికి వెళ్ళకూడదు. ఇక్కడ మరొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. మనుషులందరూ కూడా మారిపోతున్నారు. డబ్బు లేనప్పుడు ఒకలాగా, డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. జీవితం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. గుర్తుపెట్టుకోండి, జీవితం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు. మనం ప్రేమించే వాళ్ళందరూ కూడా, మనం అభిమానించే వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఒకేలాగా ఉంటారని అనుకోకూడదు. మనం బీ ప్రిపేర్డ్ టు బి అలోన్ సమ్ టైమ్స్. సమ్ పీపుల్ చేంజెస్ సడన్లీ. దేవుని చేత ఏర్పాటు చేయబడిన తర్వాత అనాయింటెడ్, గిఫ్టెడ్, బట్ నాట్ ఫుల్లీ సరెండర్. నేను ఏర్పాటు చేయబడ్డాను, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని చెప్పి ఆయనకు మనం సబ్మిట్ చేసుకోకపోతే, ద డిసైపుల్ డిడెంట్ రికగ్నైజ్ ఇట్ ఈస్ వైల్డ్ వైన్ అండ్ షుడెంట్ టచ్ ఇట్. అది చెడ్డ తీగ, విషపు తీగ. ఆ తీగను పట్టుకోకూడదు అతను. వాడు గుణమెరుగక. ఏమన్నాడు అక్కడ? గుణమెరుగక. ఇక్కడ ఇంకొక విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. అనాయింటింగ్ ఈజ్ ఎ స్టార్టింగ్ పాయింట్, నాట్ ఏ డెస్టినేషన్. ఇది చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. దేవుని చేత ఏర్పాటు చేయబడటం, దేవుని యొక్క పరిచర్యలోనికి కొనసాగటం అనేది స్టార్టింగ్ పాయింట్. చాలామంది యొక్క భ్రమ ఏంటంటే, నేను 30 ఏళ్ళు సేవలో ఉన్నాను కాబట్టి అయిపోయింది. అయిపోయింది.
ఓలే బాబు ఇది అయిపోవటం కాదు, ఇది ప్రారంభం. నేను 30 ఏళ్ళ సేవలో ఉన్నా, ఇది నేను ప్రారంభం అనుకోవాలి. ఇది నా ప్రారంభం అంటే ఇంకా నా డెస్టినీ అంటే నా గమ్యస్థానానికి ఇంకా చేరలేదు. చాలా 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 జాగ్రత్త. యూ మే గిఫ్టెడ్, యూ మే ఈవెన్ బీ థ్రైవింగ్, బట్ గాడ్ ఈజ్ ఆఫ్టర్ యువర్ హార్ట్ మోర్ దాన్ యువర్ హైలైట్ రీల్. కాబట్టి సెల్ఫ్ రిలయన్స్ కంటే ఏ లెగసీ దట్ రూల్స్ లాస్ట్, అది మాత్రం ప్రాముఖ్యమైంది. సెల్ఫ్ రిలయన్స్, ఎప్పుడు ఇదే చెప్తాను నేను. సెల్ఫ్ రిలయన్స్, హంబుల్నెస్, యాటిట్యూడ్, ఇవి చాలా అవసరం. నేను ఒకటే చెప్తానండి, ఈ రోజుకి దేవుడు నన్ను దీవించుకుంటూ పోతున్నాడు గల కారణం ఏంటంటే యాటిట్యూడ్ అండ్ హంబుల్నెస్. గాడ్ నోస్, ఒకవేళ మీ కంటికి కనిపించకపోవచ్చేమో కానీ గాడ్ నోస్ వాట్ కైండ్ ఆఫ్ హంబుల్ మ్యాన్ ఐ యామ్. నేను ఏది రాసినా కాదనరు ఎవరు, ఏది అడిగినా కాదనరు, ఏ రిక్వెస్ట్ వెళ్ళినా కాదు అనే మాట రాదు ఈ రోజు కూడా నాకు. ఎందుకంటే ఆ రాసే పదాల్లో, ఆ చెప్పే మాటల్లో దే విల్ డెఫినెట్లీ సీ మై ఇంటెన్షన్స్. దయగలిగిన మాటలు పలికేవాడికట రాజు స్నేహితుడగును అని ఉంది. ఏంటది? దయగలిగిన మాటలు మాట్లాడేవాడికి రాజు స్నేహితుడు. రేపు ఏం జరుగుతుందో ఎవడో తెలిసి చెప్పండి. చేయి చాపిన వాళ్ళందరూ కూడా అసమర్థులు కారు, సహాయం కోరిన వాళ్ళందరూ కూడా పనికిమాలిన వాళ్ళు కారు. నో వన్ నోస్ వాట్ విల్ హ్యాపెన్ టుమారో, నో వన్ షుడ్ బి లుక్ డౌన్ అపాన్. రేపు ఏం జరుగుద్దో నీకు తెలియదు అసలు. కనుక ఎవరిని ఎప్పుడు ఎన్నడూ చులకనగా చూడకూడదు. నేను ఎప్పుడైనా డైనింగ్ హాల్కి వెళ్తున్నప్పుడు ఎవరైనా భోజనం చేస్తున్నప్పుడు గబుకులు లెగుస్తారు. నేను వాళ్ళకి ఒకసారి వార్నింగ్ ఇచ్చాను. నేను భోజనం చేస్తున్నప్పుడు లెక్కకూడదు. గౌరవం అనేది మధ్యలో రాదండి. అది గౌరవం అనేది అది పుట్టుకతో రావాలి. అది మా తల్లిదండ్రులు మాకు నేర్పించారు. అది మేము నేర్చుకున్నాం. అది సాంప్రదాయ సిద్ధంగా రావాల్సింది. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద పేరెంట్స్. కాబట్టి ఏది నిజమో ఏది అసత్యమో తెలుసుకొని యూ హ్యావ్ టు రికగ్నైజ్, గుర్తించాలి మనం. ఏది సరైందో, ఏది ఉత్తమమైందో, ఏది మేలైనదో మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దాని ప్రకారం మనం జీవించినట్లయితే ఎలాంటి విషయం మనల్ని హాని చేయదు, ఎలాంటి విషం జోలికి మనం వెళ్ళం. ద పాయిజన్ కెనాట్ ఎంటర్ ఇంటూ అవర్ హార్ట్. విష బీజాలు, విషం మన హృదయంలోనికి రాదు. వెన్ వి రికగ్నైజ్, వెన్ వి ఐడెంటిఫైడ్ వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ గుడ్, ఆ విధంగా మనం చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక.